ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమున మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. అయోగ్యులం, అపాత్రులం, ఎన్నికలేనటువంటి వారం తండ్రి, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారము, దైవోగ్రతకు పాత్రులము, నీ పరిశుద్ధ సన్నిధికి ఎంత మాత్రం కూడా చేరటానికి యోగ్యత లేనటువంటి వారము, దూరస్తులం తండ్రి. అటువంటి మమ్మను మీరు కరుణించినందుకే వందనాలు, మా పట్ల దయ చూపించినందుకే వందనాలు. దయగల తండ్రి, మా పాపములను బట్టి దూరంగా ఉన్నటువంటి మమ్మను మరి ప్రభా, మా పాపములను క్షమించడం కొరకై మనుషు కుమారుడుగా మీరు ఈ లోకానికి వచ్చినందుకై వందనాలు. శిలువ మరణం పొందినంతగా మీరు తగ్గించుకొని మా పట్ల చూపించినటువంటి మీ యొక్క ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. మా యొక్క పాపములన్నిటికీ రావాల్సిన శిక్షను కలువరి శిలువలో మీరు భరించినారు. మీరు గార్చినటువంటి అమూల్య రక్తం ద్వారా మా పాపములను క్షమించినారు, మాకు పాప క్షమాపణ ఇచ్చినారు, విమోచన ఇచ్చినారు. అంతేకాకుండా నీ పరిశుద్ధ ఆలయంలోనికి, నీ పరిశుద్ధ సన్నిధికి మమ్మల్ని నడిపించినారు. మీ యొక్క నామమున మొరపెట్టేటువంటి వారిగా మమ్మల్ని చేసుకుంటూ వచ్చినారు. మా కొరకై మరణించి తిరిగి లేచి మా ప్రధాన యాజకుడవుగా నిరంతరము మా నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకై కృప పొందినట్లుగా ధైర్యంతో కృపాసనం వద్దకు చేరటానికి మీరు చేసినటువంటి గొప్ప ఏర్పాటుకై వందనాలు చెల్లిస్తున్నాం. మీతో కూడా సదాకాలము యుగయుగాలు ఉండుట కొరకై మరి ప్రభా, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ప్రేమ చేత మమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు అని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి సంఘ సహవాసాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అపొస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనేటువంటి ఆత్మీయ లంగర్లను మా విశ్వాస జీవితానికి అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. దయగల మా ప్రభా, ఈ సాయంకాల సమయమున సంఘ ప్రార్థన కొరకై నీ సన్నిధికి వచ్చి ఉండగా ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ ఎదకొచ్చిద్దరని మీరు సెలవిచ్చిన వాగ్దానం నెరవేర్చి నీ సన్నిధికి ప్రభా, నీ ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమకూరుస్తున్నామని వేడుకుంటున్నాం. నీ సన్నిధిలో మేము పాడే పాటను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎట్లు ప్రార్థించాలనో తండ్రి మీ లేఖనాల్లో నుండి మీరే మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాం. మా ప్రభా, కృప చూపిస్తారండి. దయగల తండ్రి, రేపు ఉదయకాలము సహోదరుల కుడికలు తోడయండి, నడిపించండి. మరి గురువారము బైబిల్ పట్టణంలో తోడైనండి. శుక్రవారము కొంతమూరు ఉదయకాలము సంఘ ఉపవాస ప్రార్థనలోను, సాయంకాలం కొంతమూరి ఎలిషా వారి యొక్క గృహంలో జరిగేటువంటి స్వార్థ కుడికను ఆశీర్వదించండి. శనివారము గొలుసు ప్రార్థనలో తోడయండి, నడిపించండి. మా ప్రభా, దయగల తండ్రి, గురువారము ఉదయకాలమున మరి 10 గంటలకు సోదరుడు జాషువా పాలన, సోదరి రోజు విక్టోరియా వారి యొక్క గృహంలో జరిగేటువంటి స్త్రీల ఉపవాస ప్రార్థనను ఆశీర్వదించండి. అనేక మంది సహోదరులు అక్కడికి వెళ్ళి ప్రార్థనలో మరి ఏకీభవించినట్లుగా సహాయం చేయండి. శనివారము సాయంకాలము ప్రభా, సోదరుడు జాషువా రాజు కొరకు సోదరి పద్మజ వారి యొక్క గృహంలో ఏర్పాటు చేయబడినటువంటి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో కూడా మీరే తోడయండి, నడిపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. వారి సోదరుడు రమేష్, సోదరి నాగమణి వారి యొక్క కుమారుడు మరి ప్రభా, దయగల తండ్రి కౌశిక్ పాలిటెక్నిక్లో సీట్ అనుగ్రహించినందుకై స్తుతిస్తున్నాం. పెద్ద కుమారుడు సూర్యతేజ ఇంటర్ పూర్తి చేసుకోవటానికి 2nd ఇయర్ మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మరి సోదరుడు ఆనుసన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి యొక్క తనకు కుడివైపున ఉన్నటువంటి ఆ యొక్క నొప్పిని మీరే గద్దించండి ప్రభా. సంపూర్ణమైనటువంటి స్వస్థతను, కుడివైపు కిడ్నీ కొద్దిగా వాపు ఉందంట, మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. ఎడమ వైపున స్టోన్ ఉంది, ఆ స్టోన్ను కూడా మీరే కరిగించండి. మరి మందుల ద్వారా కరిగిపోయినట్లుగా మీరే సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. మా ప్రభా, ఆయా బలహీనతలలో ఉన్నటువంటి వారిని కనికరించండి. మరి సాల్మోన్ రాజన్న, మిస్సెస్ మరి సుశీలమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన ప్రభా హైదరాబాదులో 2 స్టంట్స్ వేసినారు. మరి సక్సెస్ కావడానికి మీరే కృప చూపిస్తూ వచ్చినారు. మీ యొక్క కనికరాన్ని సహోదరిపై ఉంచినందుకై వందనాలు. మీ గాయపడిన హస్తంతో ముట్టండి, సంపూర్ణమైన స్వస్థత దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, భవిష్యత్తులో ఏ ఇబ్బంది అని అనుకూలత లేకుండా మీరే సహాయం చేస్తూ రండి. సోదరుడు నర్సీపట్నం యేసుదాస్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయనను కూడా కనికరించి మంచి ఆరోగ్యంతో నింపుకునండి. బిడ్డ స్వరూప్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాలినటువంటి గాయాలు మాన్పివేయండి, మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి. సోదరు జాన్పాలన కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, శనివారం దినాన మరి
వెహికల్ ఢీ కొట్టడం వల్ల కొంత కింద పడి మరి కాలుకి దెబ్బ తగిలినాయి. మీ గాయపడిన హస్తంతో ముట్టండి, సంపూర్ణమైన స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. రాహేల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సుఖమైనటువంటి ప్రసవం దయచేయండి. మరి సోదరి పద్మరాగం మనవడు శ్యామ్ కొరకు ప్రార్థిస్తున్నాం. శ్యామ్ కుమారు ఈ దినం ఐర్లాండ్కు క్షేమంగా మరి తీసుకుని వెళ్ళినందుకే స్తుతిస్తున్నాం. తన యొక్క మెడిసిన్ కోర్స్ అంతట్లో కూడా తోడయండి, నడిపించండి. మా ప్రభా దయగల తండ్రి, ఇంకా మరి మా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి. సోదరి సులోచనక్క కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి. వసుంధరక్కకు మంచి ఆరోగ్యం దయచేయండి. సోదరి దయామణి మంగతారు కొరకు ప్రార్థిస్తున్నాం, ఆమెను కూడా కనికరించి మీ గాయపడిన హస్తంతో ముట్టండి. ఆమె కుమారుడు ఇస్సాకు కూడా షుగర్ కంట్రోల్లో ఉంచండి, కిడ్నీ సమస్యను తొలగించండి. మరి ప్రభా అనురాధ కొరకు ప్రార్థిస్తున్నాం, కీళ్ళ నొప్పులను గదిని స్వస్థపరచండి. సహోదరి విజయకు క్యాన్సర్ జబ్బును ముట్టి స్వస్థపరచండి. ఆనందమ్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వృద్ధాప్యంలో ఉంది, మంచి ఆరోగ్యం దయచేయండి. వారి మనవాడు రూఫస్ కొరకు ప్రార్థిస్తున్నాం, కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు, బిడ్డను కనికరించి స్వస్థపరచండి. లిడియా రాజారావున కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి. లిడియా బాలసుందరం కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి. సోదరుడు జాన్ మైకేల్ కొరకు ప్రార్థిస్తున్నాం, తన శరీరంలో ఉన్న బలహీనతలన్నీ గద్దించి స్వస్థపరచండి. సోదరి బ్యూలకు కొరకు ప్రార్థిస్తున్నాం, మోకాలు నొప్పులను గద్దించి స్వస్థపరచండి. జెరుబాబేల్ కుమారులు జకరియా జేసన్ కొరకు మరి నోవా బెన్సన్ కొరకు ప్రార్థిస్తున్నాం, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనతలు కూడా మెండైన కృప దయచేయండి. జాన్సన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభా తనకున్నటువంటి ఆ యొక్క సయాటిక్ పెయిన్ను గద్దించి స్వస్థపరచండి. శామ్యుల్ కటాక్షంకు మంచి ఆరోగ్యం దయచేయండి. సునీత డేవిడ్సన్ కొరకు ప్రార్థిస్తున్నాం, వారి యొక్క కుమార్తె మౌనిక మరి రవి వారికి గర్భఫలం దయచేయండి. రజ్విత కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రేమ్ కుమార్ రీటా సునీత్ హనీత్ కొరకు ప్రార్థిస్తున్నాం. హనీత్కు జార్జియానియాలో మరి ప్రభా మెడిసిన్ సీట్ అనుగ్రహించండి. ప్రతాప్ కుమార్ అన్న కొరకు శ్రీలక్ష్మక్క కొరకు ప్రార్థిస్తున్నాం, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అనుకున్నటువంటి ఆ యొక్క ప్రోస్టేట్ సమస్యను గదించి స్వస్థపరచండి. శ్రీలక్ష్మక్కకు ఉన్నటువంటి ఆ పాదముల నొప్పులను గదించి స్వస్థపరచండి. శ్రీనివాసరావుకు బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచండి. వారి తల్లి సత్యవతికి మంచి ఆరోగ్యం దయచేయండి. సోదరి కెజియా నిరంజన్ కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యం దయచేయండి. కమలాకర్ సెలస్టియల్ జాయ్ వారికి సంతానం దయచేయండి. అరుణాకర్ విషయంలో సాయం చేయండి. బిఎస్ఎన్ఎల్ రాజు పద్మ కొరకు ప్రార్థిస్తున్నాం, కాలు ఇన్ఫెక్షన్ ముట్టి స్వస్థపరచండి. జమీమా జోన్స్కు మంచి ఆరోగ్యం దయచేయండి. శకుంతలమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. సామ్రాజ్యంకు మంచి ఆరోగ్యం దయచేయండి. భాగ్యపద్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. లీలా కుమారికి ఉన్నటువంటి తన యూట్రస్లో ఉన్నటువంటి సిస్టును గదించి స్వస్థపరచండి, కరిగిపోయినట్లుగా చేయండి. సుశీలమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. సుగుణమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. మాణిక్యంకు మంచి ఆరోగ్యం దయచేయండి. అనంతకుమారి కొరకు ప్రార్థిస్తున్నాం, శారమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, విమలమ్మక్క కొరకు ప్రార్థిస్తున్నాం, చంద్రావతి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవరాను జ్ఞాపకం చేసుకునండి, మీ పునరుత్థాన శక్తి బలం దయచేయండి. బాపనమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. సోదరి సూర్యకళకు మంచి ఆరోగ్యం దయచేయండి. అబ్రహాంకు మంచి ఆరోగ్యం దయచేయండి. సోమరాజు కాలు నొప్పిని ముట్టి స్వస్థపరచండి. సోదరుడు శేషగిరావు, సోదరి రాజలక్ష్మి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అబ్రాడ్లో ఉన్నటువంటి బిడ్డలు మరి ప్రభా పరిమళ మెర్సీ కొరకు, సుశాంతి గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాం, వారి యొక్క చదువులో తోడై నడిపించండి. వివాహాల కొరకు ఎదురు చూసేటువంటి శామ్యుల్ కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సుహాసిని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి రవికుమారు పద్మిని వారి యొక్క కుమార్తె లలిత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, వారిని కనికరించండి. ఎలైజా సోని వారికి గర్భఫలం దయచేయండి. కిరణ్ హెప్సిబా గర్భఫలం దయచేయండి. ప్రభా ఇంకా అనిల్ జీవనిని జ్ఞాపకం చేసుకునండి. ప్రవీణ్ పెర్సి హెప్సిబా కొరకు ప్రార్థిస్తున్నాం. జేమ్స్ కుమార్తె షారోన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సాల్మన్ రాజు కుమార్తె షారోను జ్ఞాపకం చేసుకునండి. ప్రవీణ్ ఎస్తేర్ కొరకు, మనోజు ప్రశాంతి కొరకు, వాహిని కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సొంత సమయంలో వారికి గర్భఫలం దయచేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. ప్రభా కృప చూపించండి. సోదరుడు గోపి కొరకు, సోదరి ప్రియా కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి ఆరోగ్యంతో నింపుకోనండి. మరి కొలెస్ట్రాల్ సమస్యను గద్దించి స్వస్థపరచండి. వారి తినే ఆహారాన్ని దీవించి ఆశ్రయించండి. వారి కుమారుడు యశ్మన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి జెరుష కొరకు, వారి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. కిరణ్ బాబు కొరకు, సుగుణ కుమారి కొరకు ప్రార్థిస్తున్నాం, వారికి సంపూర్ణ రక్షణ దయచేయండి. సంజుత సిద్ధార్థ వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో తోడైనండి. వారికి ఇచ్చిన కుమారుడు శ్లోక్ కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న కుమార్తె లిఖిత వివాహ విషయంలో సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. ప్రభా దయగల తండ్రి కృప చూపించండి. సాయంకాలము తండ్రి సంఘ ప్రార్థనలో మీరు మాకు తోడైండండి. ప్రభా పాటలలో తోడైండండి. వాక్యంలో కూడా మీరే మాకు సహాయం చేస్తురండి. ఎట్లు ప్రార్థించాలనో మీరే మాకు నేర్పిస్తురమ్మని
మరి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహిస్తూ రమ్మని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అన్నారండి. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున. నాలుగు 460. కొత్త పుస్తకాల్లో పాఠ సంఖ్య 460, పాత పుస్తకాల్లో 457. కొత్త పుస్తకాల్లో 460, పాత పుస్తకాల్లో 457. యేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు.
చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో, క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో. ఆనందముతో సాక్షాత్కరించెదరు పరలోకమునందు. ఆనందముతో సాక్షాత్కరించెదరు పరలోకమునందు. క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ సాయంకాల సమయమున సంఘ ప్రార్థన కొరకై నీ పాద సన్నిధికి, నీ మందిరావరణంలోనికి మమ్మల్ని నడిపించినందుకే స్తుతిస్తున్నాం. పాట ద్వారా మీ నామాన్ని గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. చేరి వచ్చిన నీ ప్రజలైన వారందరినీ బట్టి స్తుతిస్తున్నాం. ఇంకెవరైనా నీ ఏర్పాట్లు ఉన్నట్లయితే ప్రభా త్వరపడి రాగలిగినట్లుగా సహాయం చేయండి. సంఘ ప్రార్థనను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి. సంఘంతో పట్టుకు వదలక సంఘంతో కూడి ఎవరు ప్రార్థన చేస్తారో ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధిస్తారని మీరు సెలవిస్తూ వచ్చినారు ప్రభా. ఆ రీతిగా తండ్రి పట్టు వదలక సంఘంతో కూడి ప్రార్థించేటువంటి వారిగా నీ ప్రజలైన వారిని సిద్ధపరచండి. ఏలైనగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామన కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవా, మా మధ్యలో మీరుండమని వేడుకుంటున్నాం. మరి ఎట్లు మీ సన్నిధిలో మేము ప్రార్థించాలను ప్రభా, మీ లేఖనాల్లో నుండి మీరే మాతో మాట్లాడుతురండి. ప్రార్థన ఆత్మను, విజ్ఞాపన ఆత్మను మా మీద కుమ్మరించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో ప్రవేశించడానికి ముందుగా దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 18, 19, 23 వచనాలను మనమందరం కూడా కలిసి చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18, 19, 23 వచనాలను అందరము కలిసి చదువుదాం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురిచైనను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. చదివినటువంటి లేఖన భాగాన్ని ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించి ఆయన సన్నిధిలో యుక్తంగా ప్రార్థించడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రభు అయితే వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. మరి దేవుని ప్రజలైనటువంటి వారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య ప్రభు ఉంటానని మరి వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి ప్రభు చెప్తూ వచ్చినాడు. ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసినప్పుడు మీరు భూమి మీద ప్రార్థనలో వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడతాయి, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు తన ప్రజలైనటువంటి వారికి అనుగ్రహించినాడు. ఎంతోమంది అనలే, ఇద్దరు ముగ్గురు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నాడు. మీరు భూమి మీద మరి వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడతాయి, భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందు విప్పబడును అని మరి ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినాడు.
కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనకు ప్రభు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చినాడు. కలిసి మనము ప్రార్థన చేయటం ద్వారా మరి భూమి మీద బంధించేటువంటి వాటిని పరలోకంలో కూడా బంధించడానికి, భూమి మీద విప్పే వాటిని పరలోకంలో కూడా విప్పటానికి ప్రభు విశ్వాసులైన వారికి, దేవుని ప్రజలైనటువంటి వారికి అంత గొప్ప ఆధిక్యతనిచ్చినాడు. అయితే విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే ఈ దినాల్లో ఎంతోమంది మరి సంఘ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి విశ్వాస జీవితానికి 4 లంగర్లు ఇచ్చినాడు. మరి అపోస్తులైనటువంటి మరి పేతురు ద్వారా అక్కడ సెలవిచ్చినటువంటి మాట అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనంలో అక్కడ ఏముంటుందంటే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట. 4 ఎప్పుడు ఉంటాయో అప్పుడు స్థిరమైనటువంటిది జీవితం ఉంటుంది, ఆత్మీయ జీవితం. ఈ 4 లేకుండా వీటిల్లో కొరత, ఈ దినాల్లో కొరత ఏది ఉంది అని అంటే ప్రార్థనే. సంఘ ప్రార్థన ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ప్రభు ఎన్నో వారికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో ఏ విధమైనటువంటి కొరతలు లేనటువంటి జీవితం ఇచ్చినాడు. అందరికీ వాహనాలు ఉన్నాయి, అందరికీ అనుకూలమైనటువంటి సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క సంఘ ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సంఘ ప్రార్థనను నిర్లక్ష్యం చేసినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో ఒకటి కొదవైంది. కాబట్టి 3 ఉంటాయి. మరి అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యం వింటూ ఉండొచ్చు. అంతేకాకుండా సహవాసం, ఒకవేళ ఆదివారం సహవాసానికి వస్తూ ఉండొచ్చు, ఆదివారం వచ్చి రొట్టె విరుస్తూ ఉండొచ్చు. అయితే నీ జీవితంలో ఏముండదు, ప్రార్థన అనేటువంటిది, పరిశుద్ధులతో కలిసి ప్రార్థన. అది మనకెంతో బలాన్ని ఇచ్చేటువంటిది, ఎంతో పురికొల్పునిచ్చేటువంటిది. కాబట్టి సంఘ ప్రార్థనను మరి ఎంతోమంది నిర్లక్ష్య పెడతా ఉన్నారు. సంఘ ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ వచ్చినాడు, మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఆన్లైన్లో వినేటువంటి వారైనా మీరు మరి ఎప్పటికీ కూడా సంఘ ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకండి. ఒకరోజు ప్రభు అడుగుతాడు, సంఘ ప్రార్థనను నువ్వు నిర్లక్ష్య పెట్టినట్లయితే ఇన్ని సదుపాయాలు నేను నీకు కలగజేసినాను కదా, మరి సంఘ ప్రార్థనను నువ్వు ఎందుకు తృణీకరించినావు, నిర్లక్ష్య పెట్టినావు అంటే ఏం సమాధానం చెప్తారు? కాబట్టి సంఘ ప్రార్థనను ఎప్పటికీ కూడా నిర్లక్ష్య పెట్టకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీకు అవకాశం ఉన్నంతవరకు ఏదైనా అనారోగ్య పరిస్థితి, దేవుని సన్నిధికి రాలేనటువంటి పరిస్థితి అయితే తప్ప మరి సంఘ ప్రార్థనకు కూడుకోవాలా. ఆది అపోస్తుల కాలంలో వారు అరితిగా కూడుకుంటూ వచ్చినారు, ఎడతెగకుండా ఉంటూ వచ్చినారు. కాబట్టి ప్రభు గొప్ప గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగిస్తూ వచ్చినాడు. మనం కొన్ని సంగతులను చూస్తూ వస్తాం. మరి బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజు ఒక కల కన్నాడు. ఆ కల కన్న తర్వాత ఆయన కళను మర్చిపోయినాడు. కళను మర్చిపోయి తన దేశంలో ఉన్నటువంటి శకునగాండను, గారడి విద్య కలిగినటువంటి వారందరినీ పిలిపించినాడు. నేను ఒక కళ కన్నాను, అయితే ఆ కళ మర్చిపోయినాను, ఇప్పుడు మీరు నాకు ఆ కళ భావాన్ని తెలపాలంటే వారు అన్నారు, మరి మీరు కళ చెప్తే మేము భావం చెప్తాము అంటే ఈ యొక్క కళ తెలపకుండా భావం తెలపడం అనేటువంటిది సాధ్యం కాదు, అది దేవతలకే సాధ్యము, నరుల మధ్యలో దేవతలు ఉండరు కదా అని అంటే అప్పుడు నెబుకద్నెజరు రాజు ఏం చేస్తూ వచ్చినంటే ఒక చట్టాన్ని చేసినాడు. ఏమనంటే మరి ఈ యొక్క బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా సంహరింపబడాలా అని. అటువంటి సమయంలో ఈ యొక్క దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఉన్నారు. వారిని మొదట చంపాలని చూసినారు. అప్పుడు దానియేలు అర్యోకు దగ్గరికి వెళ్ళినాడు. అర్యోకు దగ్గరికి వెళ్ళి మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి రాజు దగ్గరికి తీసుకొని పోయి ఆ అర్యోకు రాజు దగ్గరికి దానియేలుని తీసుకొని పోతే దానియేలు రాజు దగ్గర మనవి చేసుకున్నాడు, మాకు కొంత సమయం ఇవ్వండి, మేము తెలియజేస్తామని. తర్వాత ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన స్నేహితులైనటువంటి మరి షద్రకు, మేషాకు, అబేద్నెగోలతో సంగతిని పంచుకున్నాడు. పంచుకున్న తర్వాత వారు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినారు. వారు ఎటువంటి ప్రార్థన చేస్తూ వచ్చినారు? వారి యొక్క ప్రార్థన ఏంటంటే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. రండి దానియేలు గ్రంథము. వారు ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసి ఉంటారు. ఇక్కడ బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ అంటూ ఉన్నారు, ఏమంటా ఉన్నారు, కళను చెప్పకుండా దాని భావం తెలపడము అసాధ్యము అంటూ ఉన్నారు. అయితే అటువంటి అసాధ్యాన్ని మరి ప్రభు సాధ్యం చేసేటువంటి వాడు అని వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చినారు. చూడండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. 8, 9, 10, 11 వచనాలు చదువుదాం. అందుకు రాజు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా,
నేను మరచి ఉండట చూచి మీరు కాలహరణం చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్టు నేను బాగా గ్రహించున్నాను. కాలం ఉపాయంగా గడపవాలని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకను ఉద్దేశించున్నారు. మీరు కలను చెప్పకపోయిన యెడల నేను చెప్పిన మాట ఖండితం గనక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుందును. అందుకు కల్దీలాగు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గారడి విద్య గలవాని యొద్దను కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవ్వరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా. తర్వాత 16వ వచనం చదువుదాం. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజేయుటకై తమకు సమయము దయచేయవలనని